ఫలించాలి, మా జీవితాన్ని మార్చాలి, మా బ్రతుకుల్ని మేము సరి చేసుకోవాలి. అట్టి భాగ్యం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అన్నా హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి మరొకసారి వందనాలు. అయితే దైవజనులు ఎదుట దేవుడు మరొకసారి వాక్యం నా ద్వారా చెప్పించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఎంతో గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. అయితే ఎఫెసీయులకు 5వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ మాటలో చాలా లోతైన మాటలు ఉంటాయండి. మనకి అర్థం చేసుకుంటే చూడటానికి చాలా చిన్న వచనాలుగా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి వర్డ్స్. పిల్లల వలె పరిమళ తైలం వలె దేవుని ఎదుట ఉండాలి అంటే క్రీస్తు ఎలా ఉన్నాడండి? ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు. ఏ విధంగా? ఆయన దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ఆయన భూలోకమునకు వచ్చి అర్పించి వెళ్ళి మళ్ళీ తిరిగి లేచాడు ఆయన. అయితే మొదటిగా మనం చూసుకోవాల్సింది, సమయము తక్కువగా ఉంది కాబట్టి నేను ఓన్లీ అధ్యాయాలు మాత్రమే చెబుతానండి. ఆదికాండంలో 21వ అధ్యాయంలో 12వ వచనం చూసుకుంటే, అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనక అతనిని కూడా ఒక జనముగా చేసేదనను. ఇక్కడ అబ్రహాము దేవుని వల్ల సంతానం లేనప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుని వెళ్ళిపోయాడు, అంతే అండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ వచ్చాడు. ఈయన దేవుని ఇచ్చిన వాగ్దానం ఏంటి? అనేక జనాంగాలకు నిన్ను తండ్రిగా చేస్తానన్నాడండి. అయితే ఇక్కడ సారా తొందరపడుతుంది. ఎక్కడంటే ఆమె పనిగెత్తైన హగరుతో పిల్లల్ని కనే విధంగా చేస్తుంది. దేవుడు ఇది కాదు నీ సంతానము అంటుంది. అయితే సారాకి మళ్ళీ సంతానాన్ని ఇస్తాడు దేవుడు. దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ సంతానాన్ని ఇచ్చిన తర్వాత ఇస్సాకు జన్మిస్తాడు. ఇస్సాకు జన్మించిన తర్వాత పాలు విడిచిన తర్వాత విందు ఏర్పాటు చేస్తాడండి. ఆ విందులో సారాని ఈ హగర ఏం చేస్తుందండి? అవమానపరుస్తుంది. ఆ అవమానం తట్టుకోలేక ఆమెను పనిగత్తి కాబట్టి తనని బయటికి వెలివేసామంటే అబ్రహాము చింతిస్తాడు. ఎందుకంటే హగర్ను చూసి కాదు, కన్నా ఇస్మాయిల్ని బట్టి. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నీ భార్య చెప్పింది నువ్వు చెయ్యి అని. అలాగే నువ్వు దుఃఖపడద్దు, నీ దుఃఖపడుతున్నావు గనక నీ కన్నీటిని చూడలేక ఆ సంతానాన్ని కూడా ఒక జనాంగంగా చేస్తానన్నాడు. అలాగే వాడిని ఆశీర్వదించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, దేవుని మాటకు లోబడడం. మనము దేవుని మాటకు లోబడి జీవించడం అండి, అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూసుకుంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి,
రేపటి దినము దాని సంగతులను గురించి చింతించు, ఏనాటికి ఆనాటికి చాలును. అంటే మనం ఏం చేస్తుంటాం, అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఏమైపోతామని. ఇక్కడ అబ్రాహాము చేసినది చూసుకుంటే ఎక్కడ ఆయన చింతపడలేదండి. ఇక చూసుకుంటే ఇదే విషయంలో అబ్రాహాము విశ్వాసము తండ్రి ఎలాగయ్యాడనుకుంటే అదే ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం 13వ వచనం దాకా చూసుకుంటే నాకు సమయంలో దేవుడు ప్రత్యక్షపడవుతాడండి. ఎవరికి? అబ్రహాముకి అయ్యి నీ కుమారుడిని బలిగా ఇమ్మంటాడండి. చూడండి, మనం ఏదైనా ఆలోచిస్తూ ఉంటాం, మన కుమారుడిని బలిగా ఇచ్చేయమన్నాడా అని మారు మాట మాట్లాడలేదండి. తండ్రి ఏమడిగావని మళ్ళీ ఒక ప్రశ్న కూడా వేయలేదు, మరొకసారి చెప్పు అని కూడా ఆ మాట అనలేదు. చిత్తం ప్రభు అనుకున్నాడు. ఉదయాన్నే ఆ బలికి సమకూర్చుకోవాల్సిన కట్టెలను సమకూర్చుకున్నాడు. దాన్ని మోసుకున్నట్టుకు వాహనం చూసుకున్నాడు. 2 పని వాళ్ళని తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ తీసుకెళ్ళిపోయి అర్పణకి సిద్ధం చేశాడు. ఇక్కడ ఇస్సాకు చూసుకోవాలి. ఇస్సాకు అడిగిన ప్రశ్న, తండ్రి కట్టెలు ఉన్నవి, అన్నీ ఉన్నాయి, కానీ మరి బలి ఎక్కడుంది అంటే దేవుడు చూసుకుంటాడు అన్నాడండి. ఇక్కడ ఇస్సాకు కూడా మారు మాట్లాడలేదు. అక్కడ ఆ ఇస్సాకును బంధించి, అంటే విదిలించుకోగలడు, పారిపోలేదు. బంధించినప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. ఇస్సాకు అక్కడ ఎంత లోపడ్డాడో చూసారండి దేవునికి. అంటే తండ్రి దేవుని గురించి చెప్పిన విధానము, ఆయన తండ్రిని, అంటే మనం బిడ్డలను కూడా మనము మన విషయాల్లో దేవుని ఎదుట ఎలా ఉండాలో నేర్పించుకోవాలి. ఇవన్నీ మనకి పాఠాలుగా ఉన్నాయి. దేవుని దగ్గర మనం ఎలా లోబడాలి, ఏ విధంగా జీవించాలి అనేది తెలుసుకోవాలమ్మా. ఇప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని వింటామో ఈ వినే వాక్యము మన జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అంతే తప్ప నిర్లక్ష్యం చేయవద్దు వాక్యం పట్ల, నిర్లక్ష్యం వ్యవహరించవద్దు వాక్యం పట్ల. దేవుడు ఇచ్చిన ప్రతి దానిని మన హృదయంలో స్థిరపరుచుకోవాలి. ఉన్న దానిలో మనం ఆనందపడాలి. దేవుడు ఏది ఇచ్చినా దాన్ని స్వీకరించాలి. అంతే తప్ప చూడండి, న్యాయాధిపతుల్లో 11వ అధ్యాయం 31వ వచనంలో చూసుకుంటే అక్కడ అమోనీయుల మీదకి యోప్తా అనే ఒక రాజు యోప్తా రాజు యుద్ధానికి వెళ్తాడు. అక్కడ దేవుడి దగ్గర ఏమంటాడంటే అండి, తండ్రి నాకు నువ్వు ఈ విజయం ఇస్తే నేను ఇంటికి వెళ్ళంగానే నా గుమ్మం ముందు ఏది ఎదురైతే దాన్ని నీకు బలిగా ఇస్తానంటాడండి. అంటే తనలో ఎంత అది గర్వంతో కూడుకున్న మాట కాబట్టి దేవుడు అక్కడ చేసినది ఏమిటంటే, ఇతను వెళ్ళేటప్పుడు ఆయన కుమార్తె ఎదురొచ్చింది. మరి దేవుడికి ప్రతిష్ఠించుకున్నాడు కదా, అమ్మా ఎంత పని చేసావమ్మా, నేను ఇలా అనుకున్నాను అనగానే ఆ కుమార్తె చూడండి దేవుడికి లోబడింది. మళ్ళీని తండ్రి నువ్వు మాట ఇచ్చిదేవా దేవునికి, అయితే నేను మాట తప్పవద్దు, నేను బలిగా నీకు ఇచ్చుకుంటానని చెప్పేసి సమయం అడిగి మళ్ళీ బలిగా ఇచ్చుకున్నారండి. మరి ఇక్కడ ఇస్సాకును వద్దన్న దేవుడు ఇక్కడ ఈ యోప్తా కుమార్తెని ఎందుకు తీసుకున్నాడనే ప్రశ్న మనకు రావచ్చు. ఇస్సాకుని దేవుడు అడిగాడు బలిగా. ఏమండి, దేవుడు ఎక్కడ కూడా అబ్రహాము వెళ్ళి దేవుడిని ఇది చేయి అది చేయని అడగలేదు. నన్ను సంతానం చేస్తానన్నావు కదా, సంతానాన్ని ఎప్పుడు ప్రార్థన చేయలే. తండ్రి నీ చిత్తమేంటి, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఇదే ఆయన అడిగింది. ఆయన వెళ్ళమన్న చోటగల అబ్రహాము వెళ్ళిపోతూ వచ్చాడు. ఇక్కడ యోప్తా ఏం చేశాడు, నాకు విజయాన్ని ఆయన కోరుకున్నాడు. అక్కడ కోరుకున్నవాడు ప్రతిష్ఠించాలనుకున్నదాన్ని ఆలోచించి అవగాహనతో జ్ఞానం కలిగి, దేవుని జ్ఞానం కలిగి మనం అడగాలండి. కానీ ఇక్కడ ఏమడిగాడు, ఏమి చెప్పుకున్నాడు, ఏమి చేశాడు, నాకు ఎదురొచ్చింది ఏదైతే అది నీకు ఇచ్చేస్తానని రాజు అనే గర్వంతో చెప్పాడు. ఎందుకంటే అక్కడ కుమార్తె రాకుండా ఏ ఒక్క ప్రజలు వచ్చినా సరే తను అదే చేస్తాడు. కానీ దేవుడికి తెలుసు అది ఏం జరగాలో అదే జరగాలని చెప్పేసి దేవుడు జరిగించాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది దేవునికి లోబడి నీతిని వెతకాలి. అందుకే ఎఫెసీయులకు మనం చదువుకున్న అధ్యాయంలో 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 2 వచనాలు మనం చదువుకున్నాం. క్రీస్తు ఎలా తనను తాను బలిగా దేవునికి అర్పించుకున్నాడో మనము కూడా అలా ఉండాలని చెప్పాడు. అటువంటి వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన దానిని బట్టే మనం జీవించాలి తప్ప అత్యాశకు మనం ఎప్పుడూ పోకూడదండి. ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు.
దేవుడే చూసుకుంటాడు. మన జీవితంలో జరిగే ప్రతి దానిని దేవుని మీద మనం ఆధారపడగలిగితే ఆయన్ని మనకు గొప్పగా దీవిస్తాడండి. ఆశపడే కొద్దీ ఆశ నెరవేరుస్తాడు కానీ దేవుడు దానిలో మనకు ఆనందం ఉండదు. అబ్రహాము చూడండి, ఆశపడలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. విశ్వాసమునకు తండ్రి అయ్యాడు. అనేక జనాంగమునకు తండ్రిగా నిలిచాడు. ఈరోజు విశ్వాసమునికే తండ్రిగా ఉన్నాడు. అటువంటి గొప్ప ధన్యత ఎంతమందికి వస్తుంది? ఆయనను పోలిన వారు ఎవరున్నారు? అలాగే క్రీస్తుని మనం పోలి నడుచుకోవాలి. క్రీస్తు జనాంగంగా మారాలి. ఆయన శిష్యులుగా మనం ఉండాలి. సమయం కొదువుగా ఉంది కాబట్టి మనమందరము జాగ్రత్తగా దేవుని ప్రణాళిక చొప్పున నడుచుకుందాం. ఆయన రాకడ కూడా సమయం దగ్గరలో ఉంది కాబట్టి మెలకువ కలిగి జీవిద్దాం. అందరం మెలకువగా ఉండాలని కోరుకుంటూ దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రైలడండి. చాలా చక్కని మాటలు మనం విన్నాం. ప్రియులారా, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివిన మాట ఏమని? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది పౌలు గారు చెప్తున్నాడు ఎఫెసులో ఉన్న సంఘానికి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనము పరిమళ వాసనగా మార్చబడతాం. పరిమళ వాసన. యేసయ్య ఒక ఇంటిలో భోజనానికి వెళ్ళినప్పుడు ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలకు అత్తరు పోస్తుంది. అలాగుననే ఆయన శిరస్సు మీద అత్తరు పోస్తుంది. కొంతమంది గద్దిస్తారు ఆమెను. ఇది అమ్మి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను అంగీకరిస్తాడు. ఎందుకంటే ప్రియులారా, ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో విలువైన వాటిని దేవుడికి ఇవ్వటానికి ఇష్టపడతారు. విలువైన సంపద దేవుడికి ఇవ్వటానికి ఇష్టపడతారు. ఆ విలువైంది దేవుడికి ఆమె సమర్పిస్తూ ఉంటే పక్కనోళ్ళు ఆమెను గద్దిస్తున్నారు. అది ఎంత వెలకి అమ్మి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నప్పుడు ఆయన అంటాడు కదా, పేదవాళ్ళు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు, నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండను అని ఆమె చేసిన ఆ ఘనమైన కార్యముని గురించి, ఆ ప్రేమను గురించి, ఆమె చేసిన ఆ త్యాగాన్ని బట్టి ఆమెను గురించి చెప్తాడు. నిజంగా ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి మనం వెళ్తున్నాం బలి ఇవ్వటానికి, కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, అగ్ని ఉంది, అయితే బలిపశు ఏది అని అడిగినప్పుడు అబ్రహాము హృదయం తల్లడిల్లిపోయింది. నిజంగా తన కొడుకునే బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నాడు అన్న సంగతి ఇస్సాకుకి తెలియదు. ఇస్సాకునే బలి ఇవ్వబోతున్నాడు అన్న సంగతి ఇస్సాకుకి తెలియదు. ఒకవేళ తెలిసినా మౌనంగా ఉండేవాడేమో.
దేవుని ప్రేమ అలాంటిది, ఆ ప్రేమ కలిగిన ఆ విధానం అలాంటిది, ఆ పరిస్థితులు అలాంటివి. ఆ రోజుల్లో దేవుని స్వరంతో మాట్లాడితే విన్నారు. ఈ రోజున ఎంత వాక్యం ప్రబలిల్లుతుంది, ఎంత విస్తారంగా దేవుని సేవకులు బోధిస్తున్నారు. మైకులు పెట్టి, గొట్టాలు పెట్టి, బాక్సులు పెట్టి ఎంతో ఆయన ప్రేమను బోధిస్తున్నారు. కానీ మేము ఎనవరా బాబు అంటున్నారు జనం. అంటే ఆ జనానికి దేవుడు ఏం పేరు పెట్టాడయ్యా అంటే పాపిష్టి జనము అనేసాడు. దేవుడే చెప్పేసాడన్నమాట. అంటే దేవుణ్ణి తిరస్కరించిన ప్రజల్ని దేవుడు కూడా తిరస్కరిస్తున్నా, వాళ్ళు విననోళ్ళను నేను విన్నో అంటున్న వాళ్ళతో దేవుడు ఏం చెప్తాడు? అందుకే దేవుడు కూడా విసర్జించేశాడు. కాబట్టి ప్రియులరా, మనం ఎలా ఉండాలి అంటే ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు మన కొరకు తన్ను దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన చూపించిన ప్రేమ మనము కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ప్రార్థన చేసుకో. నిత్యుడగు తండ్రి శాలేమో రాజు, నిత్యుడగు తండ్రి శాలేమో రాజు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆకలి నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు.
ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు విధితని పక్షులను నిత్యము పోషించుచున్నావు విధితని పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు చీకటి పొలమే నీతి సూర్యుడు నాలో ఉదయించే పొలమే నీతి సూర్యుడు నాలో ఉదయించే నీ సాక్షిగా వెలుగుమయమై నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లుదుము నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు ఆశ్చర్య నా ఆలోచనకర్తవు ప్రార్థన స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి కృపా కనికరమ గల దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో నాయన ఈ పునరుద్ధానం ప్రారంభం నుంచి నా ప్రభా అయా నీ సన్నిధి ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందారు అయా, ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు అయా, సహోదరి విషయంలో చేసిన అయా మేలుని బట్టి నీకు కొందనాలు. ఇదిగో మేము దినదినము ప్రార్థన చేస్తూ వచ్చాం సంతకాల కోసం నాయన మీరు చేయించారు. ఇంకను అయా అధికారులతో ఇంకా ఏమైతే సంతకాలు చేయాలో మీరు మాట్లాడండి ప్రభా. అయా 25 లోపే వాటిని చేయాలని చెప్తున్నారు నాయన. అయా సత్యానందం అన్నని అయా కాలేజీ విషయంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి, నీ సన్నిధిలో నీ సాక్షిగా నిలబెట్టమని అడుగుచున్నాను ప్రభా. అయా నీకు వందనాలు స్తోత్రాలు. అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి నీకు వందనాలు. అయా వాక్యం ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాన్న. వాక్యాన్ని ప్రభా అయా మా హృదయంలో ధ్యానించుకునే కృప దయచే. అయా ఉప్పు నిస్సారమైతే ఎందుకు పనికిరాదు అయ్యా, సారము కలిగిన ఉప్పు వల్ల
వలె అయా నీ సన్నిధిలో మేము ఉండునట్లుగా మీ కృప దయచేయండి అయ్యా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దాసులు నోటి నుండి మరి మాట్లాడారు ప్రభా, ప్రతి మాట మా హృదయంలో ధ్యానించుకునే కృప దయచేయండి అయ్యా. నీ దాసుడికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, నీ సన్నిధిలో నిలబెట్టినందుకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అక్కడ వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇంకా రాలేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా. ఇదిగో నా తండ్రి విలియం కేరీని కూడా ముట్టి స్వస్థపరచమని, నీ సన్నిధి ఉంచి నడిపించమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆ కడుపులో యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా ప్రభుని జ్ఞాపకం చేసుకోమని అయ్యా. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి కృప చూపి నడిపించమని, ఈ ఆరాధనంతను ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించిన విధానం కొరకు నీకు స్తుతులు, స్తోత్రాలు అయ్యా. మా మధ్యకి బిడ్డను తీసుకుని వచ్చి అయ్యా నువ్వు ప్రవచనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యా బిడ్డను నిలబెట్టుకుని నాయన అయ్యా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మీకు వందనాలు. ఆ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఆ బిడ్డ వివాహ విషయంలో కూడా మీరు కార్యాలు జరిగించి నడిపించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రిను దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మరి నాది పుట్టినరోజు. అదిగా మౌనిక ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ బిడ్డ కూడా ఇవన్నీ కూడా పురస్కరించుకొని చక్కగా కేకు కట్ చేద్దామని ఆశపడ్డాం. ఇప్పుడు కట్ చేయాలి. ఇది ఎప్పుడో జరగాలి, కానీ ఈ రీతిగా